మంచి చేప ఇస్తున్నానమ్మా, పిల్లగోడిని ఏమనొద్దు. నీకు నచ్చపోతే మాకు బాక్స్ చంపే, నీ డబ్బులు నీకు వేస్తాం. అమ్మో ఇదేం చేప ఇట్లుంది? ఈ బాక్స్ 3 కిలోలు పడుతుంది అన్న, 150 రూపాయలు. ఇది 250 రూపాయలు. ఇది వచ్చి 300 రూపాయలు. నేను చేసిన ఒక తప్పు ఏంటంటే ఒకటే ప్లేస్కి పోవడం. మీరు మార్కెట్కి వచ్చినప్పుడు చేపల మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే చూడురి, మంచి చేపలు ఏవి చెడ్డ చేపలు ఏవి అని చూసుకొని దానికి తగ్గట్టు చేపలు తీసుకోరి. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరి ఇట్లా మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చీరాలకు వచ్చినాం. చీరాల కాడ ఓడరేవు బీచ్ కాడ ఉన్నాము. ఈ బీచ్కి ఆనుకొని పక్కనే చేపల మార్కెట్ ఉంది. నిన్న వచ్చినాం, ఇలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అయితే చేపలు తీసుకుందాం అనిపించింది. వీళ్ళు వంట కూడా చేస్తారంట, ఆ విషయం మనకు తెలియదు. పొద్దున్నే వచ్చుంటే ఈడ మొత్తం వేలంపాట అవుతారంట. ఆ ముందా ఇదా ఆడ రొయ్యలు చూసినాం, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా కిలో ఎంత పండుగప్ప? టూనా కేజీ 250. పడపట్లు ఆడియాలి. ఈ రొయ్యలు ఎంత? అది కేజీ 550 అండి. ఎప్పుడు పట్టుకొస్తారమ్మా ఇవి? ఎంత కిలో ఇవి? ఎన్ని వస్తాయి? ఒకసారి ఇంకేమేమి ఉన్నాయి? 350 కిలోనా? మనకి ఇది ఫ్రెష్గా కాదని ఎట్లా తెలుస్తుంది? ఓకే ఓకే. వంట కూడా చేస్తారా మీరు? చీరాలు వస్తే వీళ్ళు వంట కూడా చేస్తారు అంటే బయట రెస్టారెంట్ అన్న. నిన్న తెలిసి నుండి వండుకొని వీళ్ళ దగ్గర వండిపించుకొని తింటుండే. అది తెలియదు, నిన్న తెలియక ఏం చేసినాం, ఆ రెస్టారెంట్లలో తిన్నాము. అయితే ఇక్కడ ఆటో వాళ్ళని అడిగినాం కానీ వాళ్ళు ఎవరు వండుతారనేది కరెక్ట్ చెప్పలే, తెలియదు. అట్లా అయిపోయింది. ఇంకేమేమి చేపలు ఉన్నాయి దాంట్లో రేట్లు? ఇది మాగా సాల్మనా? ఎంత ఇది కిలో? 600. ఇదేంది ఇది ఈ పొడుగు ముక్కున్నది? అది కోలా చేప అంటారు. అంటే కొద్ది ముళ్ళు ఉంటుంది. అమ్మో ఇదేం చేప ఇట్లుంది? అవునా? ఈ రొయ్యలు ఎంత కిలో? ఇది 600. ఇంకొకటి 350. ఏవి? సముద్రం. ఇవెంత కిలో? ఇదేం సముద్రం ఇవి? నేను 2 కేజీ తీసుకున్నాను. ఎంత ఇచ్చే రేట్ చెప్పమ్మా, అంతేనా? 2 కిలోలు ఇవి. ఈ 2 కిలోలు అంటే క్లీన్ చేస్తారా? 30 రూపాయలతో మీ వంట చేసే వాళ్ళు ఎవరు నెంబర్ పెట్టండి, వచ్చిన వాళ్ళు మీకు ఫోన్ చేసి వండించుకుంటారు. నిన్న నాకు ఆ నెంబర్ దొరక నేను గూగుల్లో ఎత్తికిన, గూగుల్ మ్యాప్స్లో ఎత్తికిన, యూట్యూబ్లో ఎత్తికిన. అది వస్తుంది వండే వాళ్ళది ఎవరిదన్నా నెంబరు. ఇది తినేది సముద్రం, ఇందులో మందు ఉండదు. మందేసి పెంచరు. దాని చేప అదే తిని బతుకుతుంది. అది దీని ఆరోగ్యానికి తింటారు. కానీ పైపుట్లు ఎక్కువ మంది ఉందా? ఇది హైదరాబాద్ వాళ్ళు, ఈ పై నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ పైపుట్లోకి తినకుండా ఇదే ఎక్కువ తింటున్నారు. అదే మరి ఇది తినడానికి వస్తాం కానీ మీరు దొరకదండి. నేను ఇది ఏమనంటే చెరువుది అయితే ఏమనంటే మామూలుగా దానికి 2 కేజీలు అంటే అబ్బో ఇల్లు ఖరాబ్ అయినాయి, అవి ఉన్నాయి. తీసేస్తానమ్మా. ఈ తలకాయలు ఒకటి అంటే మన వల్ల వస్తాయి కదా, అప్పుడు ఈ తలకాయలు ఓడతాయి. అది అటు పోదు, నువ్వు పిలిచిన ఇటు వచ్చేసిన. పేరు కూడా తీసాను. దీనికి నరం తీసుకోవాల్సిన అవసరం లేదా? చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటే అంటే మీరు ఎక్కువ ఏం చేస్తారు? దీన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేస్తారా? ఆయిల్ ఫ్రైయా లేకపోతే ఇగురులాగా? నీకు ఎలా కావాలంటే నేను ఇంటికి పోయిన తర్వాత మా అమ్మకి చెప్పాలి కదా, అట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు, మామూలు ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఫ్రై అయితే ఇంకా 2 రోజులు ఉంటుంది. మామూలు అదైతే ఉండదు. ఏ పూట తినాలి. ఇది ఎన్ని కిలోలు ఉంది? ఇప్పుడు ఏముంది నాన్న, ఇది తీసుకెళ్ళామనుకో, నీకు కావాలనుకున్నప్పుడల్లా 2 ముక్కలు మనం వేసుకోవచ్చు.
నీకు కావాలనుకున్నప్పుడల్లా ఒక 2 ముక్కలు తీసుకొని ఫ్రిడ్జ్లో పడేసుకొని కావాలనుకున్నప్పుడు 2 పీసులు మనం వండుకోవాలి కావాలనుకుంటే 2 పీసులు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదా పులుసు పెట్టుకోవచ్చు, లేదా గ్రేవీ వండుకోవచ్చు. ఎలా ఉంది? ఓ మంచిది అమ్మ, చేప ఫ్రెష్గా ఉన్నది, చాలా బాగుంది. ఆడ చూస్తా ఈడ చూస్తా. కేజీ 200 అమ్మా. ఇక్కడ 300, ఆడ 250, ఇక్కడ 200. ఇక్కడ వెనక్కి వెళ్తే ఇక్కడ తక్కువ ఉండదు, ఇక్కడే తక్కువ. హోల్సేల్ తక్కువ చెప్పండి. కొట్టుకుండా తీసి ఒక చేపని వేసుకో. ఇది ఎట్లా ఉంటుంది అంతే, దీనికి గట్టిగా ఉండాలి. ఇది చూడకూడదు. ఇదేం చేప అక్క? సంద్వా. సంద్వానా? 3 days అయింది. 3 days అయిందా? ఇక్కడ వండిపించుకొని తిన్నారా? అక్కడ ఉన్న 5 మంది ఎట్లా టేస్ట్లు? మాకు తెలియక మొత్తం చీరాల రెస్టారెంట్లో తిన్నాం. అరే మేము ఒక 4 members చేంజ్ చేసినాం. అవునా? ఎక్కడ బాగుంది? ఇప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలామే చేసేది, అట్లా 4 members చేంజ్ చేసుకుంటూ వచ్చేసినాం. బాగున్నదా? చిన్న కత్తోటి పట్టుకొని నరం బాగుంది, మనం కూడా కొనుక్కోవాలి. ఇది హోటల్స్లో మనం తినేప్పుడు కూరగాయలు పెడతారు, డిజైన్ పువ్వుల్లాగా అది చేసి, దానికి వాడే కత్తి ఇది. రైలు కంపెనీకి రోజుకి ఎన్ని చేపలు అమ్ముతారమ్మా? ఎన్ని కిలోలు? ఇన్ని కిలోలు అని ఉండదు. మామూలు మనకు మీలాటో ఎక్కువ జనం ఆదివారం శనివారం ఒక 30-20 వేలు కన్నా అమ్ముతారు. అవునా? తెల్లగానే ఉంది, ఇది ఎర్రగలేదు. టూనాలో పెద్ద చేప రుచి మంచిగా ఉంటుందా, గిట్ల చిన్న చేపలు మంచిగా ఉంటాయి? ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి కదా. అది ఏదైనా కటింగ్ చేయవచ్చింది పెద్దదైనా, కానీ దీని సైజు మీరు ఫ్రై చేసుకొని 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, చేప ఏం అవ్వదు. అంతేనా? ఏమో చేప అయితే తీసుకొద్దాం, మా అమ్మ తిట్టాలో కొట్టాలో నాకేమో తెలియదు. ఏం కొట్టద్దు తమ్ముడు, కొడితే మాకు చెప్పు మళ్ళీ మా అమ్మకి చెప్పు, మంచి చేప ఇస్తున్నా పిల్లగాన్ని ఏమనొద్దు. మంచి చేప ఇస్తున్నానమ్మా, పిల్లగోడిని ఏమనొద్దు. నీకు నచ్చపోతే మాకు బాగా చంపే, నీ డబ్బులు నీకు వేస్తాం. అది దీని మీద కూడా పొట్టు ఉంటుందా? నేను ఇప్పటివరకు టూనా చేప తినలే. బీచ్, ఈ బీచ్ పక్కనే చేపల మార్కెట్. డైరెక్ట్ మీరు రిసార్ట్ అది లేకున్నా కూడా చీరాలకు వచ్చేస్తే డైరెక్ట్ డెడ్ ఎండ్కి వస్తే ఓడరేవు బీచ్, ఆడికి వస్తే ఇది ఉంటుంది. ఇంకా పొద్దున వస్తే ఇక్కడ పెద్ద అది ఉంటుందట, ఆడ మొత్తం ఇది అవుతుంది కదా, వేలం పాటలు వేస్తారు కదా, ఇవి తీసుకోవాలన్న ఆలోచన నాది కాదు, మా అమ్మది. తీసుకురారా అని చెప్పింది. దాంతోపాటు పచ్చదనలతో పాటు ఎండు రొయ్యలు ఎండు చేపలు కూడా తీసుకురమ్మన్నది. పెద్దది ఇసుక గిసుక ఏమన్నా చూసుకో. నాకు తెలియదు దాంట్లో. ఎందుకంటే యూట్యూబ్లో కనబడుతుంది హైదరాబాద్. 6 కేజీ ఇచ్చి 550 ఇస్తే తీసుకో. కాయగూరలో వేసుకోవచ్చు. ఏముంది చీరమేనా ఇవి? ఏం మరి? రొయ్య పొట్ట. వద్దు ఊరికే అంటున్నా, నాకు తెలియదు. 1/2 కిలో ఎక్క. ఇంకో ఆ కవరు మీద అనుకున్నాం వెళ్తున్నా ఇదేనా? ఎక్కువ వస్తుంది ఫ్యామిలీ పెద్ద ఉంటే ఒక అరకే తీసుకున్నా. పెద్ద ఫ్యామిలీ. పోయినసారి శ్రీశైలం తీసుకో ఉండనే లేదు కదా, అరకే తీసుకోవచ్చు కదా మంచి. ఇంత కావాలి, అరకేది కావాలి. ఇది 300, ఇది 200.
ఇది 300. 250 ఇస్తాను. వాళ్ళు తీసుకున్నారు అరకేజీ 500 ఇచ్చారు. 550 అన్న. మాకేమవుతుంది 300, 150, ఇది 250, 5, 6, 700. 650 ఇది ఎంత? ఇది అరకేజీ 250. 250 ఇవి కూడా ఉన్నాయి చూడు. ఎంతమ్మా? 700. 700 కదా. ఇది ఎంతమ్మా? అయిపోయింది. 150, 200 పావు కేజీ. 700 అయింది బిల్లు. ఎన్ని చందమామ చేపలు ఒకటి తీసుకున్నాము, పెద్ద రొయ్యలు తీసుకున్నాము, చిన్న రొయ్యలు తీసుకున్నాము. ఆ పెద్ద రొయ్యలు ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక నాకు. ఫైనల్గా ఇలా తీసుకున్నా. అవి కూడా అయిపోయినాయి. అవి ఏం చేద్దామంటే మనం థర్మకోల్ బాక్స్లో ఐస్ వేసి ప్యాక్ చేసుకొని పోదాం. ఎందుకంటే మనం పోయే వరకు 7-8 గంటలు పడుతుంది. ఆకుండా 9 గంటలు పట్టినా పడుతుంది మనకు. కాబట్టి తీసుకుందాం. మంచిగా ఉన్నాయి. కాకపోతే బేరం ఆడాలి. ఎందుకు ఆడాలి అంటే ఓ దగ్గర ఫస్ట్ మేము దగ్గర 300 చెప్పారు. మళ్ళీ ఆ పక్క పోతే ఇంకొక ఆయన 250 అన్నాడు, ఇంకొక ఆయన 200 అంటుంది. ఫైనల్గా 250కి తీసుకున్నాము. అయితే వీళ్ళు వండిస్తారంట. వాళ్ళ నెంబర్ అడుగుదాం. ఒకసారి నెంబర్ చెప్పక్క. ఇటు నాకు 7330986961. అది ఈ నెంబర్కి ఫోన్ చేయరి. పెద్దమ్మ మీ పేరు? అన్నవరం. పెద్దమ్మ కాడికి రారి. 10 రూపాయల చేపల కూర వేసి పెడుతుంది. అని నేను తినలేదు, మీరు తిని చెప్పుర్రి కామెంట్ సెక్షన్లో ఎట్లా వండిందని. ఇక్కడ ఇంకా ఉంది కదా మార్కెట్. మామూలు మార్కెట్ ఇది. ఏం మార్కెట్? అంటే మామూలుగా అది అయిపోయింది మార్కెట్, పెద్ద మార్కెట్ అయిపోయింది. విడిగా కొద్దిగా ఏదన్నా ఉంటే అక్కడ అమ్ముతారు. ఈడనండి ప్యాకింగ్ ఎంత తీసుకుంటారు? ప్యాకింగ్ 150 రూపాయలా? ఐస్గిన మొత్తం వేసి ప్యాక్ చేసి. ఈ బాక్స్ 3 కిలోలు పడుతుంది అన్న, 150 రూపాయలు. ఈ బాక్స్ వచ్చేటప్పటికి 7 కిలో పడుతుంది. ప్యాక్ చేస్తాం ఫుల్గా ఐస్ అది వేసి. ఇది 250 రూపాయలు. ఇది వచ్చి 15 కిలోలు మీట్ పడుతుంది, 10 కిలోలు ఐస్ పడుతుంది. ఇది వచ్చి 300 రూపాయలు. ఇది వచ్చి 25 కిలోలు పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 400. ఐస్ మొత్తం ప్యాక్ చేస్తాం కంప్లీట్. దాంతోపాటు ప్రతి దానికి సీల్ వేస్తాం, అన్ని చేసి వెళ్తాం. మీరు చేపలు తీసుకొస్తే చాలు. థ్యాంక్స్ అక్క. 2 కిలో. ఇదా? ఇది టైగర్ ప్రాన్స్ కాదమ్మా, మామూలు. 1 కిలో కంటే తక్కువ వచ్చింది. లేదంటే కిలోకి వచ్చి 1/2 కిలో. ఎన్ని కిలోలు? 5 కిలోలా? 5 కిలోలు. 1000 రూపాయలకి ఇవ్వనంటుంది. 1100 ఇవ్వమంటుంది. 1000 రూపాయలు ఇస్తానంటాను. అంటే క్లీనింగ్ చేసాను. తక్కువ ఎక్కువ రేటు. ఇది ఎక్కువ ఉండి ఎండకు ఉండి ఇక్కడ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం ఆడికి పోయినాం కదా, అది ఎంట్రీ డైరెక్ట్ వచ్చేసినాం అని అంటే ఆడుంది మొత్తం ఇట్లా షెడ్ల లాగినేసి. ఆడ కూడా వాళ్ళు ఈడనే కొనుక్కొని పోయి పొద్దున ఈడైతే వేలంపాట ఈ నుంచి తీసుకొని ఆడ అమ్ముతారంట. కానీ ఇందాక మేము ఆడ 750 రూపాయలకు మాకు 3 కిలోలు వచ్చింది. ఇక్కడ 1000 రూపాయలు అంటుంది. 1000 రూపాయలకు 5 కిలోలు అంటే ఆడ మాకు ఎక్కువనే తీసుకున్నారు. ఇక్కడ తక్కువ. ఎవరికన్నా కావాలంటే ఇక్కడ తీసుకోరు, తక్కువకుండా ఈడ. అయితే చేపలు తీసుకున్నాము, బయలుదేరినాము. అయితే నాకేమనిపించింది అని అంటే నా మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నేను చేసిన ఒక తప్పు ఏంటంటే ఒకటే ప్లేస్కి పోవడం. ఫస్ట్ పోయి ఆడనే చూసి మాట్లాడినాం కదా అని చెప్పేసి అక్కడే కట్టుబడిపోయి కట్టప్ప లెక్క ఒకటే కాడ కొనుక్కున్నా నేను. కానీ మిగతా షాపులు తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉంది. ఆ రేటుకు తగ్గట్టు ఆడ చేపలు కూడా ఉన్నాయి, ఆ రొయ్యలు కూడా ఉన్నాయి. నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పిందే నమ్ముతా. ఈడ కదా ఏడికి పోయినా కూడా ఇది మంచిదేని ఎవరన్నా అన్నారు అనుకో, వాళ్ళని అడిగి నేను అడుగుతా ఇది మంచిదా, మీరే చెప్పురు మీకు తెలుసు కదా అంటే వాళ్ళు మంచిది అంటే తీసేసుకుంటాను నేను అట్లా. కానీ నా లెక్క మాత్రం ఉండకూడదు, మంచిది కాదు. మీకు ఏమైనా నాలెడ్జ్ ఉన్నా లేకపోతే ఎవరైనా అడిగైనా తీసుకోరి. నేను ఇప్పుడు ఆమె చెప్పిన దగ్గర 300 అంటే 300 ఉంటుందేమో అని నేను అనుకున్నాను. నేను తక్కువ ఫీల్ అయ్యాను. ఇంకా 300 రూపాయలు. వేరే దగ్గర పోతే 250 అన్నారు, ఇంకో దగ్గర పోతే 200 అన్నారు. అయ్యో ఇదేందమ్మా ఇట్లా బయట అట్లా చెప్తున్నారు వాళ్ళ దగ్గర అని అంటే
మా క్లీనింగ్ చేసిన ఆమె కూడా వచ్చింది కదా, ఆ పెద్దమ్మ కూడా ఏముంటుందంటే వద్దు ఈడ అంత లేవులే అన్నే తీసుకో ఫస్ట్ చూసిన కాడ అంటుంది. సరే అని చెప్పేసి అడిగిపోతే మళ్ళీ ఆమెను అడిగినాం, బయట ఆడ 200 అన్నారమ్మ అంటే సరే నేను 250 ఇస్తలే అని అన్నది, ఇచ్చింది. ఇంకా వేరే మార్కెట్ కూడా మనం ప్యాకింగ్ కాడికి పోయినాం కదా, మనకంటే పెద్ద షాప్ టూనా షాప్ 5 కిలోల పైన ఉంది, అది వాళ్ళు 1000 రూపాయలే ఇవ్వమంటారు. అంటే నాకు తెలిసి అది 200 రూపాయలు లెక్క పడ్డది, మనకేమో 50 రూపాయలు ఎక్కువ పడ్డది. కానీ చేప అది మంచిదా చెడ్డదా అని తెలియదు కదా, ఈమె దగ్గర ఉన్న చేప మంచిదే అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అది మీరు మార్కెట్కి వచ్చినప్పుడు చేపల మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే చూడురి, మంచి చేపలు ఏవి చెడ్డ చేపలు ఏవి అని చూసుకొని దానికి తగ్గట్టు చేపలు తీసుకోరి. నేనైతే మరి మంచిగా తీసుకున్నా చెడ్డ తీసుకున్నా ఇంటికి పోతే మా అమ్మతో తిట్లు తింటానో దెబ్బలు తింటానో ఆ తర్వాత తెలుస్తుంది. మీకు వీడియోలో చెప్తా, వండేటప్పుడు ఎట్లా ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియో అది ఎట్లా వండే వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఎట్లుంది అనేది. నాకు చూడడానికి అయితే మంచిగా అనిపించినాయి. గది కథ. చీరాలకు వచ్చినప్పుడు ఓడరేవు బీచ్ దగ్గర ఈ చేపల మార్కెట్ ఉంటుంది, చేపలు తీసుకొని మంచిగా హైదరాబాద్ తీసుకోవడానికి వాళ్ళే ఐస్ ప్యాకింగ్ అదంతా చేస్తారు, మంచిగా ఉంది ఆ ఫెసిలిటీ. తీసుకొని మంచిగా ఇంటికి తీసుకోవచ్చు, ఇంటికి పోయిన తర్వాత మనం వండుకోవచ్చు ఇబ్బంది లేకుండా. చలో ఉంటాం మళ్ళీ, ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా, నాకు తెలిసింది మీకు చెప్తూనే ఉంటా. ఉంటాం మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుందండి, బాయ్ బాయ్, లవ్ యూ.